అట్లనే సార్, తగ్గిస్తా. ఇప్పుడు అక్కర్లేదులే. అరే ఆప బండి ఆపు. ఏం సార్ బాత్రూమ్ పోతావా? కాదు బే, వెళ్ళకపో. పాప ఆపరా. యాడికి పోవాలి? పక్కూరికి వెళ్ళాలి. అరే డోర్ అన్లాక్ నీకు కనబడ్డేమో. నువ్వు ముందేలా తలుపు తీస్తారు ఎక్కుతారా. తలుపేసేయ్. ఎన్ని రోజులైంది? ఏం సార్? నిన్ను గారా సతీ నువ్వు నడప. నన్నా బాబు 4 రోజులైందని నేను చచ్చిపోయి. ఏం చేసేటోడివి? పొలిటీషియన్ బాబు. పాలిటిక్సా? మరేమైంది? మా ఊర్లో పోటీ చేశాను బాబు ఎమ్మెల్యే గాని. ఇంత కారు ఆపి ఫ్రీగా ఎక్కించుకున్నారు చూసారా, అదే మా ఊరండి. మరి పక్కూరికి ఎందుకు పోతున్నావు? పైకనక కాదండి, ఆ నా సమ చూసి నవ్వకూడదని చెప్పేసండి. ఎవడాడు? అదేనండి గెలిచిన ఎమ్మెల్యే. అంటే నువ్వు ఓడిపోయండి. ఆ బాధ తట్టుకోలేక ఎంట్రీని తాగేసానండి. అంటే నువ్వు ఓడిపోయావా? ఓడిపోయిన ఎమ్మెల్యే నేను చెప్తున్నాను కదండి. అరే సత్తి బండాప్రా. ఏమైంది సార్? ఆయనకి వాటర్ ఇవ్వాలా? ఆయన దీపోమని చెప్పు. దేనికండి? నాకు ఓడిపోయిన లచ్చరు, పాలిటిక్స్ లో ఓడిపోయిన అంటే అస్సలు లచ్చరు. ఆపరా దీపోమని చెప్పా. ఓడిపోవడమే దరిద్రము, ఎంట్రీ తాగడం ఇంకా దరిద్రం. చల్ చల్ నడు నడు. రే తలుపు తీయరా. అట్లానే సార్. పొలిటీషియన్ అయితే ఏంది? దిగా. అరే దిగిపోయిండ్రా, డోర్ పెట్టారా బాబు. అట్లానే సార్, అట్లానే. ఓం నమస్తే రుద్రమన్యవ ఉతోత ఇషవే నమః. నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాముదతే నమః. యాత ఇషు శివతమా శివం బభూవతే ధనుః. శివాసరవ్యాయాతవతయానో రుద్రమృణయ. శ్రీరుద్రాయ నమః. చంద్రయ్య గారు, 7వ రోజున అస్థికలు తీసుకుని వెళ్లి గోదావరిలో కల్పించండి, మర్చిపోకండి. అలాగే పంతులు గారు. అమ్మా, సోమరాజు గారికి ఇష్టమైన పదార్థాలన్నీ పెట్టారు కదా, ఆయన ఈ 11 రోజులు ఇక్కడే ఉండి అన్నీ చూస్తూ ఉంటారు. యాతే రుద్ర శివా తనోరఘోరా పాపకాసిని తయానస్తను వాసంతమయా గిరిసంతాభిచాకసే. యామిషం గిరిసంతహస్తే బిభర్షస్తవే శివాంగిరిత్రతాంగురుమాహిగంసే. పర్వాలేదు బాబు, అది కూడా ఇలా పెట్టండి. పురుషం జగతో శివేన వచసా త్వా గిరిశాచ్చావధామసి. అభ్యవోచదభిభక్తా ప్రథమో దేవ్యౌభిజకో. అమ్మా, కార్యక్రమం అది చక్కగా పూర్తయింది. చంద్రయ్య గారు, 11వ రోజుకి కావాల్సిన సామాన్లు అవి నేను లిస్టు పంపిస్తాను. అలాగేనండి. యుఎస్ నుంచి ఎప్పుడు చర్చనన్నా? తెలిసి వెంటనే బయలుదేరాను, కానీ ఫ్లైట్ లేట్ అయిపోయింది. చిన్న రేయ్ బాధపడకరా, అందరం పోవాల్సిన వాళ్ళమే. కాకపోతే రాజుగాడు మాకన్నా ముందెళ్ళిపోయాడు. జానకి ఏడవకమ్మా, వాడెప్పుడు మీ అందరి గురించే చెప్పేవాడు. మీ అందరినీ ఇలా చూస్తుంటే ఆయన్ని చూసినట్టే ఉంది. మీరంతా సంతోషంగా ఉంటే మేము వాడి దగ్గరికి వెళ్ళినప్పుడు నీ పిల్లలంతా సంతోషంగా ఉన్నారా అని చెప్తాం. ఏంద్రా పాగలగాని లెక్క డోర్లని తీస్తున్నావు? నమస్తే మామా. గది నమస్తే. ఏమైందిరా? గది డోర్లు. అది లోపల ఉన్న గాలి బయట ఓడికి. గదిగా సార్, దారి మధ్యలో. నీకెందుకు వెళ్ళు. దారి మధ్యలో ఏమైందిరా? ఆ దారి మధ్యలో ఒకటే సిగరెట్ మొత్తం కంపు చేసిండు. గట్లనా? ఇదేనా వెళ్ళు. మంచి ఓడిపోయిన పార్టీ ఆఫీస్ లెక్కుంది. గాయనే మా మామ. అరే బాగా ఎంగున్నాడు. స్వైన్ ఫ్లూనా? గది చిన్నప్పుడు ఫోటోరా. ఏంది మంచుకున్నారా? నమస్తే. ఈ వాటర్ కరెంటు అంత కరెక్ట్ దవాకాలన్నీ దగ్గర ఉండే, లేకపోతే వెళ్దాంపా. ఫ్యూచర్ పొలిటీషియన్ మామా. అవన్నీ తర్వాత, ఇప్పుడు ఇవన్నీ ఎందుకురా? ఓకే ఓకే, జాగ్రత్త. కాళ్ళు గడుకెళ్ళి
వీడికేంటి నేను కనిపిస్తున్నానా? చెంబు ఏంటి పోయింది? అవునరా, నా పరువు తీయకుండా దండం పెట్టుకో. రే పెట్టిన తిప్ప. బాగున్నారా? మంచిగానే ఉన్నది. ఏమండి వెళ్దామా? అలాగే వస్తామండి. ఇటు కూర్చోరా. ఖాళీగా లేదుగా. ఏందిరా? అంటే క్లీన్గా లేదుగా. మామా 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 ఏందిరా ఎన్నే ఉంటే? అదే ఈయనే ఎందుకు నైట్ ఊరికి వెళ్ళిపో. నైట్ ఈయనే ఎందుకు ఊరికి వెళ్ళిపోదామా అని. బావ రేపు రమ్మన్నాడు కదరా. అది అప్పటికి ఇక్కడే మిగతాం. తిని పండుకోపో. అంటే అదొకటే నేను చేసే పనా? సర్లే, భోజనాలు ఎక్కడ? చచ్చిపోకు ఇటంట. అటన్నావు తెలుసులే. బొక్క తెలుసు. నిన్నెవరికి అప్పు చెప్పాలని చూస్తున్నా. నేను ఆత్మగా మారిన తర్వాత నేనెవరికి కనిపిస్తానులే అనుకున్నాను. నా అదృష్టవశాత్తు ఆ సంతోష్ గాడికి కనిపించాను. వాడి ద్వారా నా చివరి కోరిక తీర్చుకోవడానికి నేను వాడి వెంట పడక తప్పలేదు. ఇంకా భోజనాలు అవ్వలేదనుకుంటా. ఆకలిస్తుందా? ఇంకా మిల్లు వాళ్ళు రాలేదు, టైం పడుతుందట. మరి అందరూ తినాలి కదా. సర్లే. మర్చిపోయాను, శివాజీ అన్న వాళ్ళ ఫ్రెండ్ ఎవరు వస్తున్నారట. ఏదో ప్లాన్లో ఉన్నట్టున్నారు. వాడి మొహంలే. మా డాడీ. మా మామ చెల్లెలు. నమస్కారం. చిన్నమ్మ నా దోస్తు రమేష్. ఈయనే ఉంటాడు, తణుకు. పెద్ద కాంట్రాక్టరు. ఎక్కడైనా సరే తన కాళ్ళ కింద భూమిని కొనేయాలంటాడు. మంచిది. అలాగే పదండి. పద. మా అన్నయ్య గారు అబ్బాయి, వెళ్ళి పలకరించండి. నమస్కారం అండి. నమస్కారం అండి. కాంట్రాక్ట్లు అవి చేస్తుంటాను. మీరు? నేను తను ఇద్దరం హైదరాబాద్లోనే జాబ్ చేస్తాను. అలాగా. నాన్నగారిని మన శివాజీ పెళ్లిలో చూశాను. చాలా సరదైన మనిషి. నానా మిల్లు వాళ్ళందరూ వచ్చారు, మిమ్మల్ని కలుస్తారంట. సరే ఉంటానండి. నమస్కారం అండి. రాజుగారు ఎప్పుడు ఇల్లు బాగుంటే మనిషి బాగుంటాడు, మనిషి బాగుంటే ఊరు బాగుంటుందనేవారు. ఏ అవసరానికి మమ్మల్ని ఆయన ఇంటి దాకా రానివ్వలేదు. ఇలా ఈ రోజు వస్తుందనుకోలేదు బాబు. మమ్మల్ని కూడా ఆయన బిడ్డలాగే చూసుకున్నారు బాబు. పదండి పదండి, మీరు తిన్నాక వాళ్ళు భోజనాలు తినాలి. పదండి, వెళ్తాం బాబు. పదండి. మీ మామగారన్నా ఆయన మిల్లు అన్నా ఈ చుట్టుపక్కల బాగా ఫేమస్. మిల్లు వాల్యూ కూడా 15 కోట్లు పైన ఉంటుంది. సరే, పెద్ద కర్మ రోజు కలుద్దాం. బయలుదేరండి. ఓకే. సంతోషనే నేను మంత్రకరణ శుద్ధి అంతఃకరణ శుద్ధితో తర్వాత సంతోషనే నేను. ఇలా ఎంతసేపు ప్రాక్టీస్ చేసినా నువ్వు రాజకీయ నాయకుడు కాలేదు. అది బతుకున్న వాళ్ళు చెప్పాలి. సంతోష్ ఓర్ని నా మాట వినరా మనవడా? అమ్మయ్యా, హియర్ నో తాత, దిస్ ఇస్ ప్రశాంత్ తాత. రేపు హైదరాబాద్ పోగానే ఈ ఆత్మను కనిపించకుండా మంచి తాయత్తు కట్టించుకోవాలి. పెద్ద లొల్లైపోయింది. ఏంటి తాత ఇక్కడ కూడా? పిసికేవులే పేడ. ఐసు బండి వెనకాల పిల్లాన్ని పరిగెత్తించినట్టు ఇల్లంతా పరిగెత్తించావు. ఇప్పుడు నీకేం కావాలి తాత? చిన్న సహాయం చేస్తలే తాత. సగంలో ఉన్న ప్రీస్టింగ్ దండ పెడతా బయటకు. బాత్రూంలో కూడా ప్రశాంతత లేదు. అయినా మీ ఆత్మలకే పనులు ఉండవా? చచ్చిపోయిన తర్వాత లిస్ట్ రాసుకుని నా మీద పడతారేంటి? నా సమస్య నాకుంటే. అయితే నీకేం కావాలో చెప్పు, నేను సహాయం చేస్తాను.
అది జరిగిందో నువ్వు నాకు సహాయం చేయాలి. బతుకుని నేనేం పీకలేకపోతున్నాను, చచ్చిపోయి నువ్వేం పీకుతావు? భలే గొప్ప ఐడియా ఇస్తాను. చా, నువ్వు ఇచ్చిన ఐడియా నాకు పనికిరాలేదనుకో, నువ్వు ఇక జన్మలో నాకు మళ్ళీ కనిపించొద్దు. మరి సరే, మా అయ్య నీకు తెలుసా? మీ అయ్యే నాకు ఫ్రెండ్. మా అయ్య నేను రాజకీయాల పనికిరానని చెప్పి డిసైడ్ చేసిండు. మా అయ్య చేత అరే నువ్వు తోపురా అని అనిపించాలి.